ఈ రోజు క్లాస్ వెళ్ళంగానే సడన్ గా మార్క్ టెస్ట్ పెట్టారు. అది కూడా ఓవరాల్ మార్క్ కాదు, రిటర్న్ మార్క్ అయితే పెట్టారు. సో హాయ్ ఫ్రెండ్స్ అందరికి, ఈ రోజు అయితే మా క్లాస్ లో సడన్ గా మార్క్ టెస్ట్ అయితే పెట్టారు. సో ఆ మార్క్ లో అయితే మాకు 5 టాస్క్ అయితే ఇచ్చి దానికి జావా సెలిం కోడ్ అయితే రాయమని చెప్పారు. ఆ కోడ్ కూడా పేపర్ లో అయితే రాయమని చెప్పారు. నేనైతే కరెక్ట్ గా 10 మినిట్స్ లో అయితే రాసేసి బ్లూ షర్ట్ బ్యాక్ సైడ్ అయితే నిల్చున్నాను. కానీ అక్కడ లైన్ చూసి ఎక్కువ ఉంది అనేసి మళ్ళీ వెళ్దాం అనేసి వచ్చి కూర్చున్నాను. ఇక్కడ కనిపిస్తుండే ఇదే అనమాట మనం రాసిన జావా సెలిం కోడ్. ఇంతకు ముందు నా ముందు ఉన్న బ్రదర్ అయితే ఇప్పుడు స్టార్టింగ్ లో అయితే ఉన్నాడు అనమాట. లైన్ అయితే తగ్గుతుంది అనుకుంటే ఇంకా పెరిగింది. నాకు ఒక విషయం అయితే అర్థమైంది. నేను చాలా ఇంటెలిజెంట్ గా ఆలోచించి ఇంటెలిజెంట్ డెసిషన్ తీసుకున్నాను అనుకున్నాను, కానీ ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత తెలిసింది నేను ఎంత ఫులిష్ డెసిషన్ తీసుకున్నానని. ఇంకా నా ముందర ఉన్న బ్లూ షర్ట్ బ్రదర్ అయితే సార్ దగ్గర కూడా వెళ్ళిపోయాడు, కానీ నేను మాత్రం ఇంకా వెనకాలే ఉన్నాను. ఇందుకే అనమాట ఇంతసేపు నేను ఫులిష్ డెసిషన్ తీసుకున్నానని చెప్పింది. ఇంకా లాస్ట్ కి బయట వచ్చే కార్లని బస్సులను చూసుకుంటా ఉన్నాను. ఇంకా నా కరెక్షన్ అయ్యాలకి నియర్లీ 1 కుదలాల్సిన క్లాస్ 120 అయిపోయింది. ఫైనల్లీ కరెక్షన్ అయితే అయిపోయింది. నాకైతే 5 out of 5 అయితే వచ్చింది అనమాట. 5 క్వశ్చన్స్ కి 5 కరెక్ట్. కానీ నేను రాసిన 5 ప్రోగ్రామ్స్ లో ఒక లైన్ ఆఫ్ కోడ్ అయితే ప్రతి ప్రోగ్రామ్ లో మిస్ చేశాను. అదే విండోని మాక్సిమైజ్ చేయడము. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కొట్టి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకొని మళ్ళీ కలుసుకుందాం. బై గైస్.